అండుకొర్రల బొప్పాయ సాలెడ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల బొప్పాయ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అండుకొర్రలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, థాయ్ మిరపకాయలు 6, వెనిగర్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, బేసిల్ ఆకులు కొద్దిగా, తరిగిన పచ్చి బొప్పాయ 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, చెర్రీ టొమాటోస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1 కప్పు, పుదీనా కొద్దిగా. అండుకొర్రల బొప్పాయి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ పచ్చి బొప్పాయి ఏదైతే ఉందో అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే డైజెషన్ పరంగా చూసుకున్నా మలబద్ధకం కూడా తగ్గిస్తుంది, చాలా గ్యాస్, అజీర్తి వంటి ఇబ్బందులు తగ్గిస్తుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ, సి, ఈ ఉన్నాయి. అంతేకాకుండా పొటాషియం, మెగ్నీషియం, కాపర్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. సో ఇదేంటి అంటే ఓవరాల్ గా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది, స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది. అలా పచ్చి బొప్పాయిలో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దాంతో పాటు ఈరోజు మనం అండుకొర్రలు కూడా ఉపయోగిస్తున్నాము. ఇక అండుకొర్రల గురించి చెప్పాలి అంటే షుగర్ ఉన్న వాళ్లకు, డైజెషన్ పరంగా చూసుకున్నా, కొలెస్ట్రాల్ తగ్గించే పరంగా చూసుకున్నా, ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా చాలా ఈజీ టు డైజెస్ట్, చాలా హెల్దీ కూడా. మరి ఇలా మనము మంట లేకుండా ప్రశాంతంగా చాలా చాలా ఫాస్ట్ గా చేసుకునేటువంటి వంట అని చెప్పొచ్చు. కాకపోతే ఏ సాలెడ్ అయినా కూడా మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్స్ట్రా అవసరం పడతాయి. మామూలుగా ఉండే ఇంట్లో ఉండే వాటితో చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనము థాయ్ మిర్చి తీసుకుంటున్నాం. ఇది మనకు బయట దొరుకుతుంది, ఓకే, కాకపోతే మన ఇంట్లో జనరల్ గా ఉండదు. అలాగే చెర్రీ టొమాటోస్ తీసుకుంటున్నాము, అలాగే బేసిల్ తీసుకున్నాను. ఇలా ఏంటి అంటే కొన్ని పదార్థాలు మనకు కొంచెం ఎక్కువ అవసరం పడతాయి అన్నమాట. సో ముందుగా మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఎటువంటి సాలెడ్ కైనా కూడా ఒక డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి. డ్రెస్సింగ్ దేంతో చేసుకుంటాము? ఆలివ్ ఆయిల్తోనే చేసుకుంటాము. ఇలా ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాము. ముందుగా ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. దాంట్లో కాస్త వెనిగర్ వేసుకుందాం. అలాగే కాస్త నిమ్మరసం. నిమ్మరసం కూడా ముఖ్యమైనది ఈ డ్రెస్సింగ్కి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాను, సరిపోతుంది ప్రస్తుతానికి అయితే. సో మనం ఇలా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు పొళ్ళు ఏమన్నా ఉంటే పొళ్ళు కూడా వేసేసుకోవచ్చు. సో నేను ముందుగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. అంటే మళ్ళీ మనకు సగం అంటుకోకుండా అలా కాకుండా మన కారానికి తగ్గట్టుగా మిరియాల పొడి తీసేసుకున్నాం. ఆ తర్వాత కాస్త అల్లం పొడి కూడా మనము ఇది ఆలివ్ ఆయిల్లోనే వేసేసుకుందాం. ఓకే, ఇదంతా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా మనకు చక్కగా ఇందులో మిక్స్ చేసేసుకుంటే బెటర్ కదా. ఓకే, ఇప్పుడు మనకు డ్రెస్సింగ్ రెడీ అయింది. అయితే ఈ థాయ్ మిర్చి ఏదైతే ఉందో చూసారా, ఈ థాయ్ మిర్చి ఉంది కదా, దీన్ని మనం ఎలా వేసుకోవాలి అని మీకు క్వశ్చన్ రావచ్చు. దీన్ని మనము లైట్గా దంచుకొని వేసుకోవాలండి. మన కారానికి తగ్గట్టుగా ఇది కొంచెం కారంగానే ఉంటాయి, కాకపోతే ఓకే, మనము ఒక 4-5 ఈజీగా వేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీకి. దాన్ని మనం దంచుకుందాం. ఇలా దంచుకున్నాం కదా. సో ఈ దంచిన థాయ్ మిర్చిని మనం డైరెక్ట్గా ఈ డ్రెస్సింగ్లోకి వేసేసుకోవచ్చు. తొడిమలు ఉన్నా కూడా పర్వాలేదు. ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసేసుకుందాం. తొడిమలు తీసేసుకోవచ్చు కూడా తర్వాత. ఇలా మనం థాయ్ మిర్చి వేసేసుకున్నాం. ఒకవేళ ఏమైనా కారంగా ఉంది అనిపిస్తే కనుక ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే మనము ఈ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో దీంట్లో మీరు కాస్త తేనె మిక్స్ చేసుకోవచ్చు, ఖర్జూరం సిరప్ ఉంటుంది అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మీరు చేసుకోవచ్చు. బట్ అంత పెద్దగా ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను, బికాజ్ ఇవన్నీ వేస్తున్న దాంట్లో ఇది ఒక్కటే మనం దీంట్లో కారం వాడేది అదొకటే. సో మనకు పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఆ తర్వాత చెర్రీ టొమాటోస్ తీసుకుందాం. ఇంకా ఇది సీక్వెన్స్ అంటూ ఏం లేదండి. సో మామూలుగా డ్రెస్సింగ్ ఒక్కటి చేసుకుంటే మిగతావన్నీ కూడా నార్మల్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెర్రీ టొమాటోస్ తీసుకున్నాము. తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత పచ్చి బొప్పాయి తురుము. సో ఇది మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కదా, సో దీన్ని కొంచెం ఎక్కువ వేసుకుందాం.
నీట్గా మిక్స్ చేసేసుకున్నాం చూసారా. ఇప్పుడు ఇందులో పుదీనా కూడా వేసుకుందాం ఫ్లేవర్కి. అలాగే కాస్త కొత్తిమీర, అలాగే మంచి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఇలా నీట్గా కట్ చేసుకున్న బేసిల్ ఇలా చేతితోనే మనం నీట్గా చిదిమేసుకోవచ్చు. ఇది కూడా మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే అండుకొర్రలు. ఉడికించిన అండుకొర్రల్ని కూడా మనం మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంతవరకు వేసుకుందాం. మరి ఎక్కువ వేసేసుకుంటే ఒక రైస్ ఐటమ్ లాగా అయిపోతుంది కదా. సో మనం ఈ కూరగాయల్ని మనం ఎక్కువగా ఉంచుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసా అంటే మనకి స్టార్టింగ్లోనే ఈ ఆలివ్ ఆయిల్లో ఇవన్నీ మనం డ్రెస్సింగ్లు అవి చేసేసుకోవడం వల్ల మనకు ఇది డ్రెస్సింగ్ అనేది చాలా బాగా పట్టింది. చూసారా దీనికంతా. దీన్ని ఇలా వదిలేయాలి కాసేపు. ఎప్పుడు కూడా సాలెడ్ మనం చేసుకున్న టైం కన్నా కూడా చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి మంచిగా ఊరుతుందంటారు కదా, ఆవకాయ ఊరినట్టు అలా ఊరుతుందనమాట. ఇది అవ్వడానికి ఒక 2 to 3 minutes అలా వదిలేస్తే అప్పుడు మనము నెక్స్ట్ టేస్టింగ్ ప్రాసెస్కి నెక్స్ట్ ఏం వేస్తున్నాం అనే దాంట్లోకి వెళ్ళిపోదాం. మనం చక్కగా అన్ని వేసేసుకున్నాము, కలిపేసుకున్నాము. సో చివరిగా మనం ఏం చేయాలంటే వేయించుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీలు, ఇది మనం డైరెక్ట్గా ఇలా పైన ఇక్కడ ఇందులో కొన్ని, తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో కొన్ని వేసేసుకుందాం. కొంచెం మనకు పంటికి తగులుతూ ఉంటుంది కదా మధ్య మధ్యలో వేస్తే. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత సో పైన నుంచి కూడా మనం ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీలు ఇలా పైన నుంచి కూడా వేసుకోవచ్చు. అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా చక్కగా టేస్టీగా హెల్దీగా అండుకొర్రల పప్పాయ సాలడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకొర్రల బొప్పాయి సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అండుకొర్రలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, థాయ్ మిరపకాయలు 6, వెనిగర్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, బేసిల్ ఆకులు కొద్దిగా, తరిగిన పచ్చి బొప్పాయ 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, చెర్రీ టొమాటోస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1 కప్పు, పుదీనా కొద్దిగా. అండుకొర్రల బొప్పాయి సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, వెనిగర్, నిమ్మరసం, మిరియాల పొడి, అల్లం పొడి, కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత తాయి మిరపకాయలు రోటీలో వేసి దంచుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో చెర్రీ టొమాటోస్, తరిగిన బీన్స్, తరిగిన క్యారెట్, పచ్చి బొప్పాయి తురుము, పుదీనా, కొత్తిమీర, బేసిలాకు వేసి ఉడికించుకున్న అండుకొర్రలను కూడా వేసుకుని కచ్చా పచ్చాగా దంచి వేయించిన పల్లీలను కూడా చివరిగా వేసుకుని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా దంచిన పల్లీలు వేసి సర్వ్ చేసుకుంటే అండుకొర్రల బొప్పాయి సాలడ్ రెడీ.